ఎంత నష్టం, ఎంత నష్టం. ఇవ్వు అన్న సంసోను పరిస్థితి ఏమైపోయింది? 2 స్తంభములకు కళ్ళు లేని కబోదిగా 2 కళ్ళు తీసేసినారు. తిరుగులు విసురువాడైపోయినాడు. బలాఢ్యుడైన వాడు బలహీనుడైపోయినాడు. పాపమునుకున్న శక్తి అటువంటిది. 1000 మందిని చంపిన వాడు ఈనాడు కళ్ళు లేని కబోదిగా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లోకి వెళ్తే కళ్ళు లేకోకుండా భిక్షాందేహి భిక్షాందేహి అంటూ ఉంటారు కళ్ళు లేని వాళ్ళు. అటువంటి వికారిగా తయారైపోయినాడు. కారణం ఒక్కటే, తను తీసుకున్న తప్పుడు నిర్ణయం తన జీవితంలో బద్దలు చేసింది. ఏడుస్తా ఉన్నాడు 16:28లో, ఓ లార్డ్ రిమెంబర్డ్ మీ, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ సంసోను అయితే సైతాను చేతుల్లోకి వెళ్ళినాడో అదే సంసోను సైతాను చేతులు ఉన్నప్పుడు, పాపములు ఉన్నప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదే సంసోనుని తిరిగి నిర్మించినాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివితే సంసోను పేరు ఉంది 11వ అధ్యాయంలో. విశ్వాస వీరుల